రంగమ్మ. నా ఊరు చౌటపాలెం మా ఇల్లు. అమ్మాయి అబ్బాయి ఉండేది ఇక్కడ బనీసాపేటలో పొట్టి శ్రీరామ్ పార్క్ ఉండేది. వాళ్ళ ఇంట్లో మనసు పడతారు వల్ల ఆ అబ్బాయి తీసుకున్నాడు. అయినా మేము మాకు పద్దన్నే తెలిసింది. వాళ్ళ ఇల్లు గల్లామే మాకు ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళు చెప్పేటప్పటికే మేము పోయినాం. మాకు ఇంతవరకే వాళ్ళ ఇంట్లో గొడవలన్నీ జరుగుతున్నాయని తెలుసు. వాళ్ళిద్దరు మొగుడు పిల్లలకు మనసు పడతాలని తెలుసు. మేము 2 రోజుల ముందు పోయేసి సమాధానం చెప్పేసి అవన్నీ పెట్టుకోబాకండ్రా, ఈడ ఉండకపోయినా మా ఇంటికి వచ్చేసేయండి, కలిసి ఉందాము అని చెప్పేసి వచ్చా. నా కూతురు చేసుకున్నా. నా ఎల్లుడు కాదు, నా దేవుడు, నా ఎల్లుడే కాదు. 7 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి. మేమే ఉండి చేసాం. వాళ్ళు ఎవరు రాకపోయినా మేమే ఉండి చేసాం. వాళ్ళకి మేమే అన్నీ ఉన్నాడు. మా పక్కే ఉన్నాడు. ఏది మంచి చెడు జరిగినా మా ఇంటికి పెద్దది కొడుగా ఉన్నాడు. నా ఇంటి అల్లుడు కాదు, నా ఇంటి కొడుకు. అదే తెలవకనేనా మేము కూడా ఇప్పుడు ఇది చేస్తున్నామా? తెలవాలని మేము కూడా ప్రయత్నిస్తున్నాం. ఈ మనసు పడతాల వాళ్ళకే చనిపోవాల్సిన అవసరం లేదు కదా. మనసు పడతాలకే పిల్లకాయలు కూడా లేరు 7 సంవత్సరాల నుంచి. అదొక బాధ. పిల్లకాయలు కూడా లేరు. ఏడాడో చూపిస్తున్నారు. ఆయన ఏం ప్రాబ్లం లేదంటున్నారు. పిల్లకాయలు కూడా లేరు. నీరు గడ్డలు ఉన్నాయన్నా కూడా మొన్ననే 3 నెలల ముందే మైల్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాం. అది ఏం బాధ అని కూడా వాడు మాకు ఇదే చెప్పే మనసు తర్దాల వల్లే కానీ ఇంక మాకు కూడా వాడు ఏం చెప్పింది లేదు. అది తేలాలని నేను కాసుకున్నాను అన్న. హాస్పిటల్లో నర్సు నారాయణ, నెల్లూరు నారాయణ హాస్పిటల్ ఉంది కదా, దాంట్లో నర్సు ఆమె నైట్ డ్యూటీకి పోయింది. నిన్న సాయంత్రం నైట్ డ్యూటీకి పోయి ఉంది. ఇంట్లో ఎవరు లేరు. అది పద్దన్నే ఇల్లు గల్లామి నాకు ఫోన్ చేసింది, ఇటు నీ అల్లుడు అంతే అన్న.